హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ రాణి. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, తమ్ముడు రామ్మూర్తి స్మృతివనాన్ని ప్రారంభించిన సీఎం. హస్తం పార్టీలో రగులుతున్న కుల పంచాయతీ, హైకమాండ్ కు కంప్లైంట్ చేస్తామన్న అడ్లూరి. పరుగులు పెడుతున్న పసిడి, ఆల్ టైమ్ రికార్డ్ ధరకు బంగారం. మోదీ ప్రజా జీవితానికి 25 ఏళ్లు. 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా అన్ని పార్టీలు జూబ్లీ హిల్స్ పై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించారు. ఇక ఇవాళ రేపో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది తేలిపోనుంది. ఇంకోవైపు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పుడు అనూహ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెరపైకి వచ్చింది. ఇవాళ తెలంగాణకు చెందిన టీడీపీ నేతలతో టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఈ భేటీలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చర్చ జరుగుతుంది. దీంతో టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా లేదంటే ఏ పార్టీకైనా మద్దతు పలుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ పై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ సిటీ బస్సులో ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ హైదరాబాద్లోని నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీలో బస్సులో ప్రయాణించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బస్ ఛార్జీల పెంపుతో ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రయాణికులకు వివరించారు. పేదలపై నెలకు 500 వరకు అదనపు భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి నినాదాలు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను 3 ప్రధాన పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీ నేతలు సన్నాహాలు ప్రారంభించాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రెస్టేజ్గా తీసుకొని ఇప్పటికీ సమీక్షలతో దూసుకెళ్తున్నాయి.
కమిటీలు సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వివిధ రకాల టీంలతో ప్రజల నాడి పసిగట్టేందుకు సర్వే కూడా చేపట్టాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ముమ్మరంగా ప్రచారం కూడా చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అభ్యర్థులు మంచోడా కాదా, వ్యక్తిత్వంతో పాటు డబ్బులున్నాయా, ఎన్నికల మేనేజ్మెంట్ చేయగలడా లేదా అన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 4 పేర్లను ప్రతిపాదించింది. సీఎం రేవంత్ సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లను అధిష్టానానికి పంపారు. ఇవాళ రేపట్లోగా తుది అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక అధికార కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నాయి. టీ కాంగ్రెస్ నుంచి యాదవ లేదా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి సీటు దక్కుతుందన్న చర్చ నడుస్తుంది. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా అతనికి అక్కడి ఓటర్లతో మంచి పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. నవీన్కే టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా హస్తం పార్టీలో ప్రచారం సాగుతుంది. మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే రహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్గా ఎన్నికైన సిఎన్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉండటంతో తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రేసులో ఉన్న 4 పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాలను బెరీజు వేసిన తరువాతే పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. అయితే ఈ 4లో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా ఐకమత్యంతో పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను తప్పనిసరిగా గెలిపించాలని 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేకలకు ఇప్పటికే పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఇక మరోవైపు వీలైనంత త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి ఖరారుతో సంబంధం లేకుండా ఇప్పటికే హస్తం నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని సమాచారం. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించి జోరుగా ప్రచారం చేస్తుంది. సానుభూతి అస్త్రాన్ని జోడించి జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండవలసిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కమలం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆ పార్టీ నేతలు సై అంటున్నారు. బీజేపీకి బ్రాండ్గా భావించే అర్బన్ ప్రాంతం కావటం, యువత అధికంగా ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీలోనూ అభ్యర్థి ఎంపిక కోసం త్రిమే కమిటీ ఏర్పాటు చేయగా అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్లో బీజేపీ ఆఫీసర్ బెరర్స్ మీటింగు నిర్వహించనుంది. ఇక బీజేపీ నుంచి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో ఎవరి పేరును ఫైనల్ చేస్తారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.
జూబ్లీ హిల్స్ టికెట్ ఆశావహులు అభ్యర్థత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అందుకోసం సీనియర్లు దృష్టిలో పడటానికి అనేక విన్యాసాలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఖరారు కాకముందే బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎంపీ అంజయ్ కుమార్ యాదవ్ ఉచితంగా కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం చేశారు. ఇక మరోవైపు నవీన్ యాదవ్ విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ అందించారు. ఇక మాజీ మంత్రి కోడలు కంచర్ల విజయలక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీలను ఇప్పటికే ప్రకటించడంతో అందరి చూపు జూబ్లీహిల్స్ పైనే పడింది. ఎన్నికలను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జూబ్లీహిల్స్ పీఠం ఎవరికి దక్కుతుందో అని ఉత్కంఠగా మారింది. ఈ సమరంలో విజేత ఎవరో తెలియాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ రగిలిపోతుంది. రాయదుర్గం భూవేలంలో ఎకరాకు 177 కోట్ల రికార్డ్ ధర పెట్టుబడిదారుల్లో ఆశ్చర్యం. మార్కెట్లో చర్చలు, రియాల్టర్లో కొత్త లెక్కలు తెచ్చింది. కానీ ఈ బీళ్ల హిట్ నిజమైన డిమాండా లేక రియల్ ఎస్టేట్ని లేపడానికి వేసిన కొత్త స్క్రిప్టా అనే డౌట్ వస్తుంది. ఇక హైదరాబాద్ రాయదుర్గం వేలం పేరు చెబితే చాలు పెట్టుబడిదారులు షాక్. ఎందుకంటే ఒక్క ఎకరాకు 177 కోట్లు. ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఈ ధరతో రాయదుర్గం భూమి హాట్ టాపిక్గా మారింది. కానీ ఈ రికార్డ్ రేట్ల వెనుక నిజమైన డిమాండ్ ఉందా లేక ఇది రియల్ ఎస్టేట్ని లేపటం కోసం వేసిన మాస్టర్ ప్లానా అనే సందేహాలు నెలకొన్నాయి. టీజీఐఐసి నిర్వహించిన ఈ వేలంలో 18.67 ఎకరాల భూమి వేలం పెట్టారు. అందులో 7.67 ఎకరాలను ఎంఎస్ఎన్ సంస్థ ఎకరాకు 177 కోట్ల చొప్పున దక్కించుకుంది. మరో 11 ఎకరాకు ప్రెస్టేజ్ రియాల్టీ 141.5 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ప్రభుత్వానికి మొత్తం 3135 కోట్లు ఆదాయం వచ్చింది.
సిటీ గచ్చిబౌలి మధ్యలో ఉన్న రాయదుర్గానికి ఫ్లైఓవర్లు, మెట్రో, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అన్నీ సూపర్. కానీ ఆ సౌకర్యాలు ఒక్కసారిగా ఎకరాకు 177 కోట్లకు దారి తీస్తాయా? మార్కెట్ లోపలి వర్గాలు చెప్తున్న మాట. ఇది ధర కాదు, హైప్. ల్యాండ్ వేలం రేట్లు పెంచి చుట్టుప్రక్కల ప్రాజెక్టులను మార్కెట్ బూస్ట్ ఇవ్వటం అసలు గేమ్ అని అంటున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు పెద్దగా లేవు. ఐటీ కంపెనీలు నూతన ఆఫీసుల కంటే ఖర్చులు తగ్గించడానికే మొగ్గు చూపుతున్నాయి. అయినా ఇంత భారీ బీడ్లు ఎందుకు? ఇవి మార్కెట్ సిగ్నల్స్ బీట్స్. ఎవరు ఎకరాకు 177 కోట్లకు ప్రాజెక్ట్ లాభాలు తీయలేరు. కానీ ఒకసారి రికార్డ్ వస్తే చాలు రేట్లు పెరిగిపోయాయని చెప్పడానికి రియల్ ఎస్టేట్కు కొత్త రిఫరెన్స్ రేట్ దొరుకుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఇక రాయదుర్గం వేలం నగర భూమి విలువలకు కొత్త ఎత్తు చూపింది. ఈ బిగ్ ఫిగర్స్ వెనుక ఉన్న గేమ్ ఏదైనా కావచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ స్పాట్ లైన్లోకి వచ్చిందనేది మాత్రం ఫ్యాక్ట్. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సంజయ్ రిమాండ్ను ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. ఆయన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ చీఫ్గా సిఐడి అధిపతిగాను సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూటమి ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించగా ఈ కేసులో ఏసీబీ కోర్టు సంజయ్ను రిమాండ్కు పంపింది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది ఆరోపణలు ఉన్నాయి. దీంతో మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు కేసులో ఇరికించారని, దర్యాప్తునకు సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని మోహిత్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఇక పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమైంది. అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి ఇప్పటికే విజయనగరం చేరుకుంది. కొద్ది గంటల్లో వారి కోరిక నెరవేరనుంది. ఇక మరోవైపు పండుగ గడియల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఏటా దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం నిర్వహించే ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పైడిమమ్మ ప్రతిరూపంగా ఆలయ పూజారి 50 అడుగుల చెట్టుమాను చివర్న కూర్చొని భక్తులను ఆశీర్వదించనున్నారు. 3 లాంతర్లు వద్దనుకున్న చదురుగుడి నుంచి కోట వరకు 3 పర్యాయాలు సిరిమాను తిరుగుతుంది. ఈ ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చీకటి పడకముందే సిరిమానోత్సవాన్ని ముగించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో దశాబ్ద కాలంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సంబంధిత శాఖ మంత్రి లేదా జిల్లాకు చెందిన మంత్రి పైడిమాంబకు పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు అనిత, కొండపల్లి పైడిమాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈరోజు పైడితల్లమ్మ తల్లి సిరిమానోత్సవం. నేను ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి వెలువెలుపు ఎంతోమంది దీవించిన తల్లి ఈ సంవత్సరం పండుగ వైభవంగా జరిగింది. విజయనగర ఉత్సవం కూడా చాలా బాగా జరిగింది. రేపు సిరిమానోత్సవం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టైంకి స్టార్ట్ అయ్యి 5 o'clock కల్లా కంప్లీట్ చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగాయి. ఖచ్చితంగా అందరూ కూడా సిరిమానోత్సవం తిలకిస్తూ ఆనందపడుతూ అమ్మవారి వైభవాన్ని ఆశీర్వచనాల్ని తీసుకోవాలని అందరికీ కూడా మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా బాగా ఎక్కువ ఫుట్బాల్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. నిన్న జరిగిన సాయంత్రం అయితే ఎవరు కూడా పడుకోలేదు. నాకు తెలిసి పోలీసుల వరకు కూడా నైట్ 2-3 వరకు కూడా పబ్లిక్ అందరూ కూడా ఉత్సవాలు భాగంగా అన్ని కేంద్రాలకు ఏవైతే ఏర్పాటు చేశామో అన్నింటిని కూడా తిలకించడం, ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నారని భావిస్తున్నాను. ఉత్సవ మ్యూజికల్ నైట్ కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. నాకు తెలిసి సుమారు 50,000 మంది ఫుట్ఫాల్ వచ్చిందని కూడా నాకు తెలిసింది. అంతేకాకుండా సరస్సు కూడా ఈ సంవత్సరం చాలా బాగా తీర్చయింది. సరస్సు ఈవెంట్ ఏదైతే ఉత్సవాలు భాగంగా పెట్టామో దానికి కూడా సుమారు more than 10 crores ఆఫ్ వాల్యూ అయినటువంటి బిజినెస్ మహిళా సంఘాలకు అయ్యింది. వాళ్ళు కూడా మన సుమారు 10 రాష్ట్రాలు వచ్చినటువంటి మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇవన్నీ కాకుండా మరీ ముఖ్యంగా ఒక మంచి కుటుంబ సభ్యులందరూ కూడా అందరినీ పిలిచి సరదాగా ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి దైవంలో భక్తితో దండం పెట్టుకొని మరి పండుగని ఒక మంచి మెమరీస్ కూడా ఉన్నాయని నేను భావిస్తాను. సిరిమానోత్సవం లాస్ట్ ఇయర్ టైంకి స్టార్ట్ చేసాము, టైం క్లోజ్ చేయడం జరిగింది. ఏదైతే షార్ప్ 3 o'clock స్టార్ట్ చేసి షార్ప్ 5 కల్లా క్లోజ్ చేయడం అనేది గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ఏర్పాట్లు చేసుకున్నాము. మనం బై 12 o'clock కల్లా ఇక్కడ తీసుకొచ్చి సిరిమాను ఏర్పాటు చేసుకొని తయారు చేసుకొని బై 3 కల్లా మొదలు పెట్టాలి. 5 o'clock కల్లా అయిపోయేలా ప్లాన్ చేస్తాం. సుప్రీంకోర్టులో నిన్న జరిగిన అనూహ్య ఘటన సంచలనం రేపింది. ఎవరూ ఊహించిన విధంగా ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం జరగటం కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత అసలు నిందితుడు ఎవరు, అతను ఎందుకు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసరడానికి యత్నించాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా భారత ప్రధాన న్యాయమూర్తిపై కాలు బూటుతో దాడికి యత్నించిన వ్యక్తి ఓ లాయర్ పేరు రాకేష్ కిషోర్. అతను సీజేఐపై బూట్తో దాడికి యత్నించగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై దానిని అడ్డుకున్నారు. దీంతో పాటు కొన్ని కాగితాలను రోల్లాగా చుట్టి గవాయ్ బెంచ్ దిశగా విసిరేశారు. ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో న్యాయవాది రాకేష్ కిషోర్ సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేది అని అరిచారు. నిందితుడు రాకేష్ కిషోర్ను సుమారు 3 గంటల పాటు సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే పోలీసులు ప్రశ్నించారు. హెచ్చరించి వదిలేయాలన్న సీజేఐ జస్టిస్ గవాయ్ సూచనతో
అతన్ని పంపించేశారు, బూట్లు అప్పగించారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదు. నిందితుడు ఢిల్లీలోని మయూర్ విహారీ నివాసి. ఆయనకి 71 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని జవేరి ఆలయంలో శిథిల వ్యవస్థలో ఉన్న 7 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం గత నెలలో తోసిపుచ్చింది. ఆ సందర్భంగా జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తన మనసును బాధించాయని నిందితుడు చెప్పాడు. సదరు వృద్ధ న్యాయవాదిపై ఎలాంటి కేసు పెట్టడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అంగీకరించకపోవడంతో 3 గంటల విచారణ తర్వాత పోలీసులు అతన్ని వదిలేశారు. ఆయన బూటును ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా తిరిగి ఇచ్చేశారు. రాకేష్ కిషోర్ తెల్ల కాగితం మీద ప్రతి సనాతనవాదికి నా సందేశం, సనాతన ధర్మానికి అవమానం జరిగితే హిందుస్థాన్ సహించదు అని రాసుకున్నారు. అయితే రాకేష్ కిషోర్ లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాకేష్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో సభ్యుడైనందువల్ల అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.